ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. బిగ్ బ్రేకింగ్ యాక్చువల్లీ. హైదరాబాద్ నడిబొడ్డున, అది కూడా చాంద్రాయణగుట్ట అంటే ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఈరోజు పొద్దున స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకైతే యాక్చువల్లీ ఒక ఆటో చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ కింద పార్క్ చేసి ఉంది. అయితే అందులో ఇద్దరు యువకులు కూడా అన్కాన్షియస్గా పడి ఉన్నట్టు, అట్లాగే ఆ ఆటో పక్కన చూస్తే కొన్ని ఇంజెక్షన్స్కి సంబంధించిన ఆనవాళ్ళు కనిపించాయి. సో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొద్దిసేపు అబ్జర్వ్ చేసిండ్రు, చాలామంది గుమిగూడిండ్రు. ఆ తర్వాత అసలు ఇదేదో తేడా ఉంది, ఆటోలో ఉన్నటువంటి ఆ ఇద్దరు యువకుల్ని కూడా ఒకసారి లేపే ప్రయత్నం కూడా చేసిండ్రు. అయినా సరే వాళ్లకు ఉలుకు పలుకు లేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చిండ్రు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇది కనుగొన్నారు. యాక్చువల్లీ నిన్న రాత్రే మిడ్నైట్లో ఇది జరిగి ఉండొచ్చు అని పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. తీరా వీళ్ళు ఎవరు ఏంటి అని కనుక్కునే ప్రయత్నం చేసిండ్రు. దీంతో పహాడీ షరీఫ్కి సంబంధించిన ఇద్దరు యువకులు, వాళ్ళు పెద్దగా ఏజ్ కూడా ఏమీ కాదు, 20-21 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఇద్దరు యువకులు కూడా అన్కాన్షియస్ కాదు, యాక్చువల్లీ వాళ్ళు చనిపోయారు. ఇది పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినటువంటి సిట్యువేషన్. ఒక్కసారిగా చాంద్రాయణగుట్ట దట్టు కింద, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ కింద ఇద్దరు యువకులు అట్లా అన్కాన్షియసే కాదు, తీరా చెక్ చేసిన తర్వాత చనిపోయినటువంటి సందర్భాన్ని అయితే చాలా సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. అసలు ఏం జరిగింది ఏంటి అని ప్రాథమిక విచారణ స్టార్ట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఇంజెక్షన్స్ ప్రకారం అయితే వీళ్ళు ఖచ్చితంగా ఏదైనా డ్రగ్స్ తీసుకొని ఇంజెక్ట్ చేసుకొని ఆ డోస్ ఎక్కువ అవ్వడం వల్ల చనిపోయి ఉంటారు అని భావిస్తున్నారు. కానీ దీంట్లో చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. మరి ఇంజెక్షన్ వాళ్ళే తీసుకున్నారా? ఈ డ్రగ్స్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంకెవరన్నా ఇంజెక్ట్ చేసి వాళ్ళని చంపే ప్రయత్నం ఏమన్నా చేశారా? వీళ్ళకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? వీళ్ళు డ్రగ్స్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు? అసలు వీళ్ళ పేరెంట్స్కి ఏమన్నా ఈ డ్రగ్స్ తీసుకుంటున్న విషయం తెలుసా? అసలు వీళ్ళిద్దరు ఏం పని చేస్తారు? మరి ఆటో ఏమన్నా తోలుతారా? ఇవన్నీ కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. పహాడీ షరీఫ్కి సంబంధించిన ఈ ఇద్దరు యువకుల పేరు వచ్చేసి ఇర్ఫాన్, మహమ్మద్ జహంగీర్. సో వీళ్ళు పహాడీ షరీఫ్కి సంబంధించిన యువకులే. దీంతో పెద్ద ఎత్తున ఒక అనుమానం అయితే వ్యక్తమవుతోంది. ఇప్పుడు న్యూ ఇయర్కి సంబంధించిన ఈవెంట్స్ రాబోతున్నాయి, న్యూ ఇయర్ రాబోతోంది కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఇండియా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఈ డ్రగ్స్ అన్నీ కూడా పట్టుబడుతున్నాయి. మరి ఈ యువకులు కూడా డ్రగ్స్ ఏమైనా సప్లై చేస్తూ ఉంటారా, లేకపోతే డ్రగ్స్ ఏమైనా తీసుకునే వాళ్ళ? ఈ విషయాల్ని కనుక్కునే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. ఇంకోవైపేమో ఈ ఇద్దరు యువకులు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరి వెళ్ళారు, అండ్ వీళ్ళు ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ తీసుకొచ్చుకున్నారు, ఈ ఇంజెక్షన్లో ఏం ఆనవాళ్ళు ఉన్నాయి, ఇవన్నీ కూడా కనుక్కునే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. ఇంకోవైపేమో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాస్ అన్నిటిని కూడా చెక్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది మర్డరా, లేకపోతే వాళ్ళకిచ్చి వాళ్ళు ఇంజెక్ట్ చేసుకున్న తర్వాత చనిపోయారా, ఇవి కనుక్కునే ప్రయత్నం అయితే జరుగుతోంది. వీళ్ళు చనిపోయి దగ్గర 4-5 గంటలు అయ్యింది అని, అంటే ఎర్లీ మార్నింగ్ 6:30-7 ప్రాంతాల్లో విషయం తెలిసిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత చూసేసరికి ఈ ఇంజెక్షన్స్ పక్కన పడి ఉన్నాయి. ఇద్దరు కూడా బ్యాక్ సీట్లో పడిపోయి ఉన్నారు. వాళ్ళు చెక్ చేసేసరికే ఆల్మోస్ట్ చనిపోయి ఉన్నారు. దీంతో అసలు మరి వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఉంటారు, ఆటో నెంబర్తో సహా ఈ యువకులు ఎక్కడెక్కడ ఆ రోజంతా తిరిగారు అనేటువంటిది పూర్తి స్థాయిలో సీసీ కెమెరాస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కలెక్ట్ చేస్తున్నారు పోలీసులు. ఆ సీసీ కెమెరాని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆటో ఎక్కడెక్కడైతే తిరిగిందో, వీళ్ళు ఎక్కడెక్కడైతే తిరిగారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్న తర్వాత ఏదైనా నిర్ధారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రాథమికంగా పోలీసులు గుర్తించింది ఏంటి అని అంటే, వాళ్ళు ఓవర్ డోస్ డ్రగ్ తీసుకోవడం వల్లనే చనిపోయి ఉంటారు అని భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి నిజ నిర్ధారణ ఎప్పుడో జరుగుతుందంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి, ఆ తర్వాత పూర్తిగా
వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, వీళ్ళ ఎగ్జాక్ట్ వయసు ఏంది, వీళ్ళు ఎవరెవరితో తిరుగుతున్నారు, వీళ్ళు ఏం పని చేసేవాళ్ళు, ఏం చదువుకున్నారు, వీళ్ళ పేరెంట్స్ ఎవరు, ఎక్కడుంటారు, ఇదంతా కూడా ట్రేస్ చేసే సిట్యుయేషన్ ఇప్పుడైతే కనిపిస్తోంది. కానీ ఒక్కసారిగా మార్నింగ్ అవర్స్లో ఒక ఇద్దరు యువకులు ఆటోలో చనిపోయి ఉండడం ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ అవుతోంది. అది కూడా పహాడీ షరీఫ్కి సంబంధించిన యువకులు, దట్టు పాత బస్తీ ప్రాంతంలో చాంద్రాయనగుట్ట ప్రాంతంలో ఇద్దరి డెడ్ బాడీస్ అది ఆటోలో కనుగొనడం ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ చేస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి